హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ప్రస్తుతం నేను మా ఊళ్ళో అయితే ఉన్నాను అనమాట. ముందుగా అందరికీ భోగి అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగని మీరు మీ కుటుంబ సభ్యులతో అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరితో హ్యాపీగా చేసుకొని మంచి మెమరీస్ని అయితే ఖచ్చితంగా క్రియేట్ అయితే చేసుకోండి. సో చాలా అవసరం సో ప్రస్తుతం ఈ టైంలో. సో బాగా హ్యాపీగా చేసుకోండి. అండ్ ప్రజెంట్ ఇక్కడ మా ఊళ్ళో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు లైక్ కొన్ని యాక్టివిటీస్ని మీకు చూపించాలని అయితే అనుకుంటున్నాను. సో సంక్రాంతి అనేది మా ఊరికి చాలా పెద్ద పండుగ. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ వేణుగోపాల స్వామి అలాగే భీమలింగేశ్వర స్వామి, ఈ పండుగలో వేణుగోపాల స్వామికి యాక్చువల్గా ఏడుగుల పార్వేట మహోత్సవం అయితే జరుపుతూ ఉంటారు. సో ఈ సంవత్సరము గత 3 years నుంచి అదైతే జరపట్లేదు, ఇక్కడిక్కడే యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఈరోజు భోగి పండుగ అనమాట. ఈరోజు భోగి కాబట్టి ఈసారి పండుగనైతే మొత్తం యూత్ అయితే మొత్తం ఆర్గనైజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళకు అనిపించిన మొదటి థాట్ అయితే సో నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా మనము భోగి అనగానే మన ఇంటి దగ్గర అయితే మనం భోగి మంటలు వేసుకొని సో మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నిటినీ ఆ మంటల్లో వేసి కాల్చేస్తాము. సో కొత్తగా మన జీవితాల్లో మంచి వెలుగులు రావాలనే ఉద్దేశంతో పాత వస్తువులన్నీ మనము భోగి మంటల్లో వేస్తూ ఉంటాం కదా. సో ఈసారి మా ఊర్లో ఏమని అనుకున్నారంటే ఈరోజు జరిగిన యాక్టివిటీ ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్న దాదాపు వీలైనంత వరకు వచ్చేవాళ్ళు ఉదయం 6 గంటలకి ఇక్కడ మా గుడి దగ్గర అందరూ హాజరైనారు. సో చీకట్లో రావడం జరిగింది. అందరూ కలిసి భోగి మంటలు కూడా వేయడం జరిగింది. సో వచ్చిన వాళ్ళతోనే హ్యాపీగా అయితే చేసుకున్నాము భోగి మంటలు. సో దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీకు ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఒరే అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మీకు ఎద్దుల పందాలని వినే ఉంటారుగా. ఇది రెగ్యులర్గా కామనే కానీ గాడిద పందెం ఎక్కడైనా విన్నారా? ఇది మీకు కొద్దిగా అనిపించవచ్చు, కొత్తగా అనిపించింది మీకు కూడా వినేసరికి. సో ఫస్ట్ టైం కాదు ఇది, గత లాస్ట్ సారి కూడా అనమాట. సో పోయినసారి ఒకసారి కూడా మా ఊళ్ళో అయితే గాడిద పందాలని నిర్వహించడం జరిగింది. సో ఈ గాడిదలన్నీ ఎవరి దగ్గర ఉంటాయంటే చాకలి కుటుంబాల దగ్గర అయితే గాడిదలు అయితే ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన గాడిద పందాలు కూడా జరిగాయి. సో ఆ విజువల్ని నేను చూపించలేకపోయాను. సో పండగ బిజీలో ఉండి గుళ్ళో ఎక్కువ ఉండడం వల్ల సో వాటిని అయితే రికార్డ్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా రికార్డ్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి రేపు అన్నమాట, ఈరోజు భోగికి అయితే నెక్స్ట్ ముగ్గుల పోటీలు అయితే నిర్వహించడం జరిగింది. సో ఇవే అన్నమాట మనకు పండగ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి కొన్ని యాక్టివిటీస్. మీకు తట్టేది ఈ సంక్రాంతి అనగానే మీకు మైండ్లోకి వచ్చేది ఎద్దుల పందాలు ఒకటి, అలాగే ముగ్గుల పోటీలు. ఇవి ఖచ్చితంగా మీకు మీ ఊర్లో కూడా మీరు చేసుకున్నటువంటి మీ సొంత ఊర్లో కూడా ఇవే ఉంటాయి నేనైతే అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఒకవేళ ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు యాక్టివిటీస్ అయితే ముగ్గుల పోటీలతో కంప్లీట్ అయితే అయిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ని కూడా మీరు ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు అనమాట, రేపు సంక్రాంతి పండుగ. సో రేపు కబడ్డీ పోటీలు అయితే జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన వీడియోను కూడా నేను ఒకసారి మీకు రేపు రికార్డ్ చేసి ఖచ్చితంగా చూపిస్తాను. తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్నిటినీ ఆర్డర్ వైజ్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో దీంతో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ ఈ ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.